మహాన్యూస్కి నోటీసులు. అవును, తప్పు కేటీఆర్ దా? అవును, మహాన్యూస్ దా? ఇది కేటీఆర్ గారు మహాన్యూస్కు పంపించినటువంటి లీగల్ నోటీస్. మహాన్యూస్ది ఇక్కడ ఇక్కడ మహాన్యూస్ లీగల్ నోటీసు, మహాన్యూస్ వీటికి సంబంధించినటువంటి దాదాపు ఒక ఎన్ని పేజీలు, ఆల్మోస్ట్ 5 పేజీలతో కూడినటువంటి లీగల్ నోటీస్ని పంపించారు. సరే, లీగల్ నోటీస్ సారాంశం ఏంటి అంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదం అంశంలో తన పేరుని తీసుకొస్తున్నారని, తన ప్రస్తావన తీసుకొచ్చి తన కుటుంబ పరువు ప్రతిష్టలని, తన పేరు ప్రఖ్యాతలని మంటగలిపే విధంగా వ్యవహరిస్తున్నారు అని కేటీఆర్ గారి అభిప్రాయం. దానికి వారు లీగల్ నోటీసులు పంపించి తెలియజేశారు. ఓకే, కేటీఆర్ గారికి సంబంధించి వారు చెప్పినటువంటి అంశాన్ని మనం గమనిస్తే, సరే, ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా? ఓకే, ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా, అది ఇవ్వాలా వద్దా? ఫోన్ ట్యాపింగ్. లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా, అది ఇవ్వాలా వద్దా? ఓకే, కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కుంగింది, అది ఇవ్వాలా వద్దా? గొర్రెల స్కామ్ జరిగింది అని అరెస్టులు జరుగుతున్నాయి, అది ఇవ్వాలా వద్దా? ధరణి స్కామ్ జరిగిందని విచారణ జరుగుతుంది, అది ఇవ్వాలా వద్దా? అంటే లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉంది, మరి అది ఇవ్వాలా వద్దా? రాధాకిషన్రావు, అట్లాగే తిరుపతి అన్న, ప్రణీత్ రావు, ఇలా అనేక మంది అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు, అది ఇవ్వాలా వద్దా? వారు కన్ఫెషన్ స్టేట్మెంట్లో సుప్రీం ఎవరైతే ఆ రోజు అధికారంలో ఉన్న సుప్రీం చెప్పిన ఆదేశాల ప్రకారంగా చేశామని చెప్పారు, మరి అది ఇవ్వాలా వద్దా అని నా ప్రశ్న. ఎందుకంటే కేటీఆర్ గారు లీగల్ నోటీస్ పంపించడం తప్పు కాదు, అది ఆయన స్వేచ్ఛకి ఆయనకి భంగం కలుగుతుందని భావించి పంపించి ఉండవచ్చు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, వారు ఏదైతే ఆ లీగల్ నోటీస్ పంపించారో, మరి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం గనక జరిగుంటే మరి అంతకంటే నేరం ఏమైనా ఉంటుందా? కేటీఆర్ గారు మొన్న ఇద్దరు ముగ్గురు ఫోన్లు ఇంతే విన్నారేమో, లంగాలది దొంగలది విన్నారేమో అనేటువంటి కామెంట్ చేశారు. అది జరిగితే జరిగిందేమో, నాకేం సంబంధం అన్నారు. అంటే జరిగి ఉండవచ్చు అన్నారు. మరి ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోను వినేటువంటి అధికారాన్ని ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి ఎవరు కల్పించారు? అది కల్పించున్నట్లయితే అది ప్రభుత్వం తప్పు కాదా? నెంబర్ 1. మరి రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల ఫోన్లు, వాళ్ళ సతీమణి పేరు కావచ్చు, అట్లాగే వాళ్ళ తమ్ముడు కొండలరెడ్డి ఫోన్ కావచ్చు, తిరుపతి రెడ్డి ఫోన్ కావచ్చు, లేదా ఇతర వాళ్ళ బంధువుల ఫోన్లు కావచ్చు, ఇవన్నీ వినాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? రఘునందనరావు నా ఫోన్ విన్నారంటున్నారు, బండి సంజయ్ నా ఫోన్ విన్నారంటున్నారు, అట్లాగే అనేక మంది సెలబ్రిటీల ఫోన్లు, వ్యాపారస్తుల ఫోన్లు, అనేక ఫోన్లు విన్నారు అనేటువంటి అపవాదం వస్తున్నప్పుడు, అది విన్నారా లేదా అనేటువంటి విచారణ జరుగుతున్నప్పుడు, అరెస్టులు జరుగుతున్నప్పుడు, వీటికి సంబంధించినటువంటి ఈ విధానం అంతా జరుగుతుందన్నప్పుడు, మరి అటువంటి అంశాన్ని మీడియా బాధ్యతాయుతంగా ఇవ్వాలా లేదా? మరి మహాన్యూస్ బాధ్యతగా వ్యవహరించాలా లేదా? లేదు, అసలు ఫోన్ ట్యాపింగే జరగలేదు, అసలు లిక్కర్ స్కామ్ జరగలేదు, కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు కొంగలేదు, అసలు ఎన్నికలే జరగలేదు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేదు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే ఉన్నారు, కేటీఆర్ గారే మంత్రిగా ఉన్నారు అని చెప్పాలా?
అది చెప్పాలా, ఇది చెప్పాలా? వారికి రైట్ ఉంది, నోటీస్ ఇచ్చేటువంటి రైట్. వారికి బాధ కలిగి ఉండొచ్చు, ఇబ్బంది కలిగి ఉండొచ్చు. కానీ నేనేమంటానంటే, మరి ఆ ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడు ఆ రోజు కేసీఆర్ గారి తర్వాత అన్నీ కేటీఆర్ గారు కదా వర్కింగ్ ప్రెసిడెంట్గా. రెండో అంశం, కేసీఆర్ గారి కంటే కూడా కేటీఆర్ గారే మొత్తం రాజకీయ వ్యవహారాలను నడిపాడు, ప్రభుత్వ వ్యవహారాలను నడిపాడు. అవునన్నా కాదన్నా ఇది తెర ముందు జరిగినా తెర వెనక జరిగినా మొత్తం ఫోకస్డ్గా కేటీఆరే నడిపించింది. మరి ఇంత పెద్ద ఎలిగేషన్, ఇంత పెద్ద వివాదం చోటు చేసుకున్నప్పుడు ఈ అంశం పైన సమగ్ర విచారణ కోరాల్సినటువంటి, సమగ్ర సమాచారాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత మహాన్యూస్కి ఉందా లేదా? మరి ప్రజలు ఏమి కోరుకుంటారు? సమాచారం ఇలాంటి అంశాల మీద ఇవ్వాలి అని కోరుకుంటారు, ఇవ్వకూడదు అని కోరుకోరు కదా, ఇవ్వవద్దు అని కోరుకోరు కదా. మరి ప్రజలు కోరుకునేటువంటి సమాచారాన్ని, ప్రజలకి తెలియజేయాల్సినటువంటి సమాచారాన్ని మరి మహాన్యూస్ అందించాల్సినటువంటి బాధ్యత ఉంది కదా కేటీఆర్ గారు. మరి ఇవ్వవద్దు అని అంటే అలా లీగల్ నోటీస్ పంపిస్తే ఇవ్వకుండా ఏంటి అనే దాని మీద అప్పుడు చర్చిద్దాం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి దాంట్లో వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంత పెద్ద వివాదం జరిగింది అనేటువంటి ఆరోపణలు వస్తూ ఉంటే దాన్ని ఎలా వదిలిపెట్టగలుగుతాం? దాన్ని ఎలా తప్పించగలుగుతాం? ఎలా దాన్ని డైవర్ట్ చేయగలుగుతాం? ప్రజాభిప్రాయాన్నే మహాన్యూస్ వ్యక్తం చేస్తుంది, మహాన్యూస్ అభిప్రాయమే ప్రజాభిప్రాయంగా ఉంటుంది. ఇది మనం మొదటి నుంచి వెళుతున్నటువంటి పద్ధతి. మరి కేటీఆర్ గారికి అంటే ఎందుకు కోపం వచ్చిందో నాకు తెలియదు, ఎందుకు బాధపడటంలో తప్పులేదు. ఎందుకు బాధపడాలి అని అంటే, ప్రజలు అధికారాన్ని కల్పిస్తే, అధికారాన్ని ఇస్తే ప్రజల స్వేచ్ఛని, ప్రతిపక్షాల స్వేచ్ఛని, లేదా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వారి కార్యకలాపాలకి ఒక స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా, వారి భావ ప్రకటన స్వేచ్ఛకు కావచ్చు, లేదా రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి అంశాలని వారు వ్యవహరించినప్పుడు మాత్రం ఖచ్చితంగా అది తప్పే అవుతుంది. మరి ఆ తప్పే ఇప్పుడు మరి చేస్తూ తప్పు జరిగిందని చెప్పేటువంటి క్రమంలో లీగల్ నోటీసులు పంపించి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. వారు MA&UD మినిస్టర్గా, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా వారు అవునన్నా కాదన్నా క్రియాశీలకమైనటువంటి పాత్రని వారు అధికారంలో ఉన్నప్పుడు పోషించారు. దాదాపుగా సరే వారి డిపార్ట్మెంట్ పరంగా, IT పరంగా కావచ్చు, MA&UD పరంగా కావచ్చు, హైదరాబాద్ డెవలప్మెంట్లో, హైదరాబాద్ గ్రోత్లో వారి భాగస్వామ్యం, వారి ప్రోత్సాహం, వారి కష్టం ఖచ్చితంగా ఉంది. మరి అది చెప్పినప్పుడు, వారి కష్టం ఉంది అని చెప్పినప్పుడు, మరి ఈ విషయంలో వారి మీద అనుమానాలు వస్తున్నాయి, వారి మీద ఈ గత ప్రభుత్వాలు ఇటువంటి తప్పులు జరిగినాయి చెప్తే మరి ఎందుకు బాధ? చెప్పాలా వద్దా? చెప్పాల్సిన బాధ్యత మీడియాకు ఉందా లేదా? మరి మీరే ఎవరైతే మీరు కోట్లాది రూపాయలు ఇచ్చి కొన్ని మీడియా సంస్థలకి గంటలు మీరు నడిపించి మరి ఇవాళ వారే దీంట్లో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో మీ పాత్ర ఉంది అని వార్తలు రాస్తున్నారే, మరి ఏ రోజు మీ దగ్గరికి రావటం కానీ, మీ దగ్గర ఒక అంశాల విషయంలో ఏ విషయంలో కూడా మీ దగ్గర ఎటువంటి చర్చను జరపలేదే. మరి అలాంటిది మీరు ఎలా అపవాదం మోపుతారు? ఎలా నోటీసులు జారీ చేస్తారు? ముందు మీరు ఎవరైతే మీ చుట్టూతా తిరిగి మిమ్మల్ని ఈరోజు బదనాం చేస్తూ ఉన్నారో ముందు వారికి లీగల్ నోటీసులు పంపిస్తే సంతోషం. సరే, మనం కేటీఆర్ గారు బాధపడినా, కేటీఆర్ గారు ఇబ్బంది పడినా, కేటీఆర్ గారి మనసుకు కష్టం జరిగినా, ఏదైనా సరే, ఏ వార్త అయితే ఉందో, ఎక్కడైతే ఆ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన సమాచారం ఉందో
దానిని ఖచ్చితంగా ప్రజలకి వెల్లడిస్తాం. ఇందులో ఎటువంటి ఒత్తిళ్ళకి తలగ్గేది లేదు, ఎటువంటి ఈ అంశంలో రాజీ పడేది లేదు. ఏదైతే జరిగిందో దాన్ని తెలియజేస్తాం. ఆ తెలియజేసేటువంటి అంశంలో కొంత అటు అంటే ఇప్పుడు ఒక లైన్ బార్డర్ ఉంటే ఆ లైన్ బార్డర్లో మనం చెప్పేటువంటి సందర్భంలో కొంచెం ఒక సందర్భాల్లో అటు ఇటు అవుతుండొచ్చు. కానీ దాని ఉద్దేశాలని, అక్కడ జరిగినటువంటి అంశాలని ప్రజలకి పూర్తి స్థాయిలో తెలియజేయాలనేటువంటి బాధ్యత తప్ప మరొకటి కాదు. ఓకే, ఇది సరే వారు చెప్పినటువంటి దాంట్లో ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదం అంశంలో ఖచ్చితంగా ఆ రోజు ఉన్నటువంటి వారందరూ తప్పులు చేశారు, దీని వెనక చాలా పెద్ద ఎత్తున కుట్ర జరిగిందని ఆ క్యాబినెట్లో ఉన్న మంత్రులు కావచ్చు, ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు కావచ్చు చెప్తూ వస్తున్నారు. మరి అంతటి సమాచారాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు తెలియజేస్తూ, ఎవరైతే గతంలో ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి వారందరూ కూడా అరెస్ట్లు అయ్యి వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్లో మేము ఈ తప్పులు చేశాం, మాకు ఈ తప్పు చేయించారు, మాకు ఇదిగా ఇవన్నీ వీళ్ళు చెప్పారు, ఇవన్నీ చెప్పటం ద్వారా మేము చేశాము అని చెప్తూ ఉన్నారు అని అంటే ఏంటి దాని అర్థం? ఎవరు చెప్పారు? సుప్రీం ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారు అనుకుంటే మరి కేటీఆర్ గారికి తెలవకుండా ఇవన్నీ జరగవు కదా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది కదా. అంటే ఇక్కడ వారి ఆవేదనలో అర్థం ఉంటే వారు ఇంకొక రకంగా చెప్పుండాలి. ఇటువంటి ఫోన్ ట్యాపింగ్లో ఎక్కడైనా నా పాత్ర ఉన్నట్టుగా తేలితే నేను రాజకీయాన్ని పూర్తిగా వదిలిపెట్టేస్తానని చెప్పడంలో తప్పులేదు. సవాల్ చేయొచ్చు, రేవంత్ రెడ్డి గారికి సవాల్కి ఇసిరేయచ్చు. మరి రాజకీయంగా అసలు నేను తప్పుకుంటానని చెప్పొచ్చు, లేదా బీఆర్ఎస్ పార్టీని మూసేస్తామని చెప్పొచ్చు. ఏది దీంతో మాకు సంబంధం లేదు అని అంటే మరి అలాంటి దానికి సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమని కోరవచ్చు. మరి ఎందుకు కోరటం లేదు? ఎందుకు సవాల్ విసరటం లేదు? ఎందుకు రాజకీయంగా అటువంటి అంత అపప్రద వస్తుందని బాధపడుతున్నారే, అంత ఇబ్బంది కలుగుతుందని బాధపడుతున్నప్పుడు కేటీఆర్ గారు ఎందుకు ఆ విధానమైనటువంటి అంశాల్లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు? ఇది ఎట్లా ఉందంటే చివరికి మేము ఏమైనా చేస్తాము, మీరు మమ్మల్ని విమర్శిస్తే లేదా మా మీద ఆరోపణ చేస్తే లేదా మా మీద వార్త రాస్తే మేము ఒప్పుకోము అని అంటే అది సమంజసమైనటువంటి అంశం కాదు. అందుకని ఈ విషయంలో సరే ఈ లీగల్ నోటీస్కి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మహాన్యూస్ మీద ఉంటుంది. మహాన్యూస్ ఖచ్చితంగా లీగల్ నోటీస్కి ఆన్సర్ చేస్తుంది. ఇందుట్లో న్యాయపరంగానే ఎదుర్కొందాం. అదేవిధంగా ప్రజల తీర్పు, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే ప్రజలకు సమాచారాన్ని అందించేటువంటి అంశంలో ఎటువంటి రాజీ లేకుండా పోరాడటం అనేటువంటిది ఆ విధంగానే ముందుకు వెళదాం అనేది నా అభిప్రాయం. ఒకసారి కేటీఆర్ గారు బయట మొన్న మాట్లాడిన బయట ఈరోజు మాట్లాడిన బయట ఒకసారి వేయండి. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకెమెరిక కానీ చేసి ఉండొచ్చు దొంగల లంగలి, ఎందుకంటే పోలీసుల పని అది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? చేస్తే గీస్తే నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు, డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు. ఏముందో విషయం ఎవరికి తెలియదు. పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి. ఈయన లీకు వీరుడు. మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకు అంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది, నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం. తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో తమ్మునీళ్ళు పెట్టి తాట తీస్తామన్నాడు ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపెడకూరి. అదే వినండి, తొందరపడకండి. తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం, న్యాయపరంగానే ఎదుర్కొంటాం. మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కానీ లేదు.
మాట్లాడుతుండే కేటీఆర్ కొద్దిమంది విన్నామని. ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు? ఎవరన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు. ఇంటే ఏమవుతుందంట? ఇంటే ఏమవుతుంది? అదే అవుతుంది. చెర్లపల్లిలో చిప్పకూడి తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఉన్న అధికారులు ఈ రోజు ఊచలు లెక్క పెడుతున్నారు. ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు. వాళ్ళు చేసినాం ఇట్లనే చేస్తాం. ఎవడు మాట్లాడతాడు? ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు, తాగుపోతాడు మాట్లాడతాం. గట్లనే చేస్తాం, మేము బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుగుతాం. అయితే ఏందని ఊర్లలో అన్నారు. సేమ్ కేటీఆర్ కూడా బర్తెగించిన అచ్చో సాంబోతు లాగా మాట్లాడుతుండు. అది సార్. సరే, కేటీఆర్ గారే అన్నీ చెప్పారు, వింటే విన్నారు, అది నాకేం సంబంధం అన్నారు. వారి ప్రభుత్వ హయాంలో ఒక కింది స్థాయి అధికారులు, సరే వారికి సంబంధం లేదనుకున్నప్పుడు, ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలో పైనుంచి కింద వరకు ప్రజల ఫోన్లు ట్యాప్ చేస్తుంటే, లేదా వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేస్తుంటే, లేదా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తుంటే, మరి వారికి సమాచారం లేకుండా ఎందుకున్నారు? మరి దానికి నైతిక బాధ్యత వారు వహించాలా లేదా? అంతే కదా. నా డిపార్ట్మెంట్లో తప్పు జరిగితే మందే కదా బాధ్యత. ప్రభుత్వంలో ఉండి అత్యంత కీలకమైన వ్యవస్థగా నడిపినప్పుడు మరి వారిదే కదా బాధ్యత. మరి ఆ బాధ్యతను వారు ఎలా విస్మరిస్తారు, ఎలా తప్పుకుంటారు? అలాంటప్పుడు జరిగి ఉండదు. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా పోలీసులు ఆ పని చెయ్యరు. పోలీసులు ఆ పని చేశారు అంటే ఖచ్చితంగా రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటుంది. మరి రాధాకిషన్రావు అనే వ్యక్తి, అనే ఆఫీసర్ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ సుప్రీం చెప్తేనే ఇదంతా చేశాము అని అంటే, బీఆర్ఎస్ పార్టీలో సుప్రీం ఎవరు? కేసీఆర్ గారా, కేటీఆర్ గారా అనేటువంటి క్వశ్చన్ రాకుండా ఉండదు కదా. ఎలా దాన్ని తప్పుకుంటాం? ఎలా దాన్ని నాకు సంబంధం లేదంటాం? లీగల్గా ఫైట్ చేయటం తప్పులేదు, కానీ ప్రశ్న ప్రజలు అడిగేటువంటి వాటికి మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అంత కకావికలం అవుతుంది అంటే, బీఆర్ఎస్ పార్టీని వీడి ఎందుకు ఇతర పార్టీల్లోకి ఆ ముఖ్యమైనటువంటి నేతలు వెళ్ళిపోతున్నారు అని అంటే, ఖచ్చితంగా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించినటువంటి వైఖరి నేతల విషయంలో, ఈరోజు బీఆర్ఎస్ పార్టీని చుట్టుముట్టినటువంటి ప్రతి వివాదం వాస్తవం అనేటువంటి అభిప్రాయంతో వాళ్ళకి అది తెలిసి ఉండే వాళ్ళు వెళుతూ ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు గతంలో ఉన్నటువంటి వాళ్ళు భయపడలేదా? మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని వాళ్ళు భయపడలేదా? ఆఫ్ ది రికార్డ్ ఎంతమంది మాట్లాడారు? ఎంతమంది మా ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలు భయపడ్డారు. మరి అది సరైనటువంటి చర్యనా? మరి అన్నిటికీ చాలా ఉంది, మాట్లాడుతూ వెళితే చాలా చెప్పవచ్చు, చాలా ఎగ్జాంపుల్స్ చెప్పవచ్చు, చాలా అంశాల చుట్టూతా ఉన్నాయి. అంటే ఇప్పుడు నాకేం సంబంధం అని అంటే కుదరదు. తప్పు జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా అది వారికి సంబంధంగానే భావించాల్సి ఉంటుంది. అట్లాంటప్పుడు వారు ప్రూవ్ చేసుకోవాలి, తనకేం సంబంధం లేదని లీగల్గా ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం వారికి ఉంటుంది. సరే, రైట్. ఐసి గారు, వంశీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి మొత్తం మీద చూస్తే ఒకటి అంటే పాపం, సరే వారు లీగల్ నోటీసులు పంపించడాన్ని మనం స్వాగతించాల్సిందే. వారికి భంగం కలిగిందని వారు బాధపడినప్పుడు పంపించడంలో తప్పులేదు. కానీ మరి ఇంత పెద్ద వివాదం జరుగుతూ ఉంటే, మరి మామూలుగా అయితే కేటీఆర్ గారి స్వభావరీత్యా అసలు మీరు కనుక ఇట్లా అయితే కనుక మేము ముక్కు నేలకు రాస్తామనో, లేకపోతే అసలు దేనికైనా సవాలు సిద్ధమనో అని చెప్పని పెద్ద పెద్ద డైలాగులు ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటివి లేవు. వాళ్ళు ఎవరో చేస్తుంటారు, వీళ్ళు ఎవరో చేస్తుంటారు, అయినా హీరోయిన్లు ఫోన్తో నాకేం సంబంధం అని చెప్పంటున్నారు. సరే, ఇట్లాంటివన్నీ నడుస్తున్నాయి. ఏమంటారు అంటే వారు తగ్గుతున్నట్లా, లేదా తప్పుకుంటున్నట్లా, లేక తప్పుకోవటానికి ఎదురు ప్రశ్నిస్తున్నట్లా ఎలా భావించాలి? వంశీ గారు, అంటే అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా కేటీఆర్ గారు పదే అనేక సందర్భాల్లో మీడియా స్వేచ్ఛ గురించి, మీడియా ఎలా ఉండాలి అనే దాని గురించి ఆయన చాలా సమగ్రంగా ఎప్పుడు కూడా చెప్తుంటారు. మీడియా స్వేచ్ఛను గౌరవించేవాళ్ళు వంశీ గారు. మీడియాకి స్వేచ్ఛ ఉండాలి అని కూడా కాదు అజిత్ గారు, చెప్పటానికి నీతులు చాలా ఉంటాయి అండి. మరి అదే కేటీఆర్ గారు ఆ రోజు ప్రభుత్వంలో వారి మీద వ్యతిరేక వార్తలు రాసినటువంటి, లేదా వారి మీద వ్యతిరేకమైనటువంటి కథనాలని ఇచ్చినటువంటి
మీడియా పట్ల వారు ఎంత కఠినంగా వ్యవహరించారు, ఎంతమంది వారి విషయంలో ఎంతమందిని ఇబ్బంది పెట్టారు. సరే, ఏ రోజు మనల్ని అయితే ఎప్పుడు అటువంటి పరిస్థితి రాలేదు, ఎప్పుడు అటువంటిది ఇది రాలేదు. ఎందుకంటే మనం ఆ రోజు లైన్ తప్పలా, ఈరోజు లైన్ తప్పలా. కానీ వారు అంటే ఆ రోజు చెప్పారు, కానీ మరి ఈరోజు వారి దగ్గరికి వచ్చేటప్పుడు మళ్ళీ ప్రతిపక్ష పాత్ర, అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా మీడియా పట్ల వ్యవహరించడం అన్నది ఫస్ట్ ఆయన మార్చుకోవాల్సిన అంశం. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులను, వాళ్ళ పార్టీ నాయకులను ఎలా చూశారో అదేవిధంగా మీడియాను కూడా అలాగే చూశారు ఆయన. అందుకే మీడియా పైకి వారి విషయంలో వారు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, మీడియా వారి విషయంలో అధికారంలో ఉన్నప్పుడు పైకి బాగున్నట్టు నటించారు. కింద ఎవరూ కూడా వారి విషయంలో వారికి నిజాలు చెబితే, వాస్తవాలు చెబితే ఆయన ఉపేక్షించేటువంటి వ్యక్తి కాదు అని చెప్పని దూరంగా ఉన్నారు. మరి ఈరోజు వాస్తవాలు చెబుతూ ఉంటే వారికి బాధ కలుగుతూ ఉంది. అంత మాత్రం వాస్తవాలను గ్రహించలేని వ్యక్తి అజిత్ గారు. ఖచ్చితంగా గ్రహిస్తారు వంశీ గారు. కేటీఆర్ గారికి ఉన్న అంటే మొత్తం కూడా పార్టీ ఓటమికి సంబంధించే కేటీఆర్ గారి చుట్టూ కొంత ఒక కోటరీ అన్నది. ఎందుకంటే సరే కేసీఆర్ గారే పార్టీ అధ్యక్షులు అయినప్పటికీ రెండోసారి అధికారంలోకి వచ్చినాక అన్ని వ్యవహారాలు కూడా కేటీఆర్ గారే చూశారు వంశీ గారు. అంటే పార్టీ ప్రచారం దగ్గర నుంచి, గవర్నెన్స్ దగ్గర నుంచి ఏది ఎలా ఉండాలి అన్నీ కూడా కేటీఆర్ గారే చూశారు. కాబట్టే ఈసారి ఎక్కువ బాధ్యత ఓటమికి కూడా కేటీఆర్ గారి మీదే పడింది. అందులో కేటీఆర్ గారు నిజంగానే వాస్తవాలు ఏదైనా వ్యతిరేకంగా ఏదైనా వస్తే తట్టుకునే వాళ్ళు కాదు, చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. అది ఒక అంశం వంశీ గారు. అదేవిధంగా కేటీఆర్ గారు ఐటీ మంత్రి కూడా వంశీ గారు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్కి ఉపయోగించే సాఫ్ట్వేర్ కానీ దీనికి సంబంధించి ఏమొచ్చినా ఐటీ మంత్రికి సంబంధం లేకుండా ఇవి జరగవు వంశీ గారు. అంటే దాంట్లో అంతో ఇంతో సాఫ్ట్వేర్ రావాలన్నా లేదంటే ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలన్నా ఐటీ మంత్రి గారి సలహాలు, సూచనలు లేదా వారి ఆధ్వర్యంలోనే ఈ ఒక డిపార్ట్మెంట్ అనేది ఉండుండొచ్చు వంశీ గారు. అంటే సాఫ్ట్వేర్కి సంబంధించి ఈ నిఘా సాఫ్ట్వేర్లా ఇంకొకట మరి దానికోసమే చేసి ఉండొచ్చు ఎవరయ్యో అని చెప్పి కేటీఆర్ గారు అన్న అంశం కూడా దాన్ని కొంత ధృవపరిచే విధంగా, బలపరిచే విధంగా ఉంది వంశీ గారు. అయితే మొత్తం మీద రాధాకిషన్ రావు గారు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ అంశం కానీ లేదంటే ఫోన్ ట్యాపింగ్లో వస్తున్న ఏ అంశాలు ఉన్నాయో వాటిని కూడా మనము మిగిలిన వాళ్ళు ఇచ్చిన దానికంటే కూడా చాలా ఏమంటారు సంస్కారవంతంగా చాలా ఉన్నది ఉన్నట్లుగానే ఇచ్చాం. కానీ వాటికేం మనం అలంకారాలు లేదంటే గాసిప్లు అవేమీ ఇవ్వలేదు వంశీ గారు. ఉన్నది ఉన్నట్టు ఇచ్చాం. కనీసం రాజకీయ నాయకులు మాట్లాడిన ఇంటెన్సిటీలో కూడా మనం అంత దూరం కూడా పోలేదు వంశీ గారు. ఎందుకంటే డైరెక్ట్గా అన్నారు కదా, అనేక మిగిలిన మీడియాలు కానీ లేదా ఇటు పొలిటీషియన్స్ కానీ అందరు కూడా డైరెక్ట్గా ఏవేవో మాట్లాడారు. అలాంటి ఆరోపణలు వస్తున్నాయి అనేమన్నా మనం ఇచ్చాం కానీ అంతకు మించి ఏమీ ఇవ్వలేదు. అలాంటిది ఎందుకో అంటే ఈసారి ఈ లీగల్ నోటీస్ ఇవ్వడం ద్వారా ఎలాంటి మెసేజ్ కేటీఆర్ గారు ఇవ్వాలనుకున్నారు అని అనేది ఇక్కడ ప్రశ్న వంశీ గారు. ఎందుకంటే గతంలో ఇదే అంశంలో గతంలో చూస్తే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ప్రతిపక్షాలకు సంబంధించి కానీ లేదా పొరుగు రాష్ట్రాలకు సంబంధించి కానీ ఇతర రాజకీయ నాయకులకు సంబంధించి కానీ ఈవెన్ మీడియాకి సంబంధించి కానీ ఎవరైనా వాళ్ళంటే సరిపడని ఉద్యమకారులకు సంబంధించి కానీ వాళ్ళు వాడిన భాష ఎలా ఉంది, అప్పుడేమన్నా వ్యక్తిత్వాలన్నింటినీ గౌరవించే విధంగా వాళ్ళు మాట్లాడారా, ఆ రోజు వాళ్ళు మాట్లాడిన భాషకి ఈరోజు ఎన్ని లీగల్ నోటీసులు ఇవ్వాలి వంశీ గారు? అవును, సరే అట్లా కాదు కదా ఎస్ గారు. అసలు ఉద్యమం ఏంటి, ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎలాంటి విధానం ఉండాలి, అప్పుడేదో తప్పులు జరిగినాయి అని కదా ఈరోజు వచ్చింది. ఈరోజు మరి ఆ తప్పులని సరిచేసుకొని ముందుకు వెళ్ళాలి. కానీ ప్రజల ఫోన్లు వింటాము లేదా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు వింటాము లేదా వినేటువంటి అధికారులను ప్రోత్సహిస్తాము, వాళ్ళ ద్వారా ఎన్ని చేయిస్తాము అనేది ఇదంతా కూడా ఒక పెద్ద ప్రకంపనలు కదా. అంత పెద్ద ప్రకంపనల విషయంలో ఎలా మౌనంగా ఉంటాం, ఎలా మనము మాట్లాడకుండా ఉంటాం, ఎలా చెప్పకుండా ఉంటాం? సరే, ఇదంతా ఒక అంశం అజిత్ గారు. సరే, ఎవరన్నా కావచ్చు, కేటీఆర్ గారు చేశారా కేసీఆర్ గారు చేశారా అనే అంశం పక్కన పెడితే ఇప్పుడు ఇది మొత్తం బీఆర్ఎస్ పార్టీకి పెను ప్రమాదాన్ని సృష్టించబోతుందా? గతంలో ఎప్పుడైతే ఇందిరాగాంధీ ప్రచారంలో లేదా ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి పొరపాట్ల విషయంలో అహ్మదాబాద్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు వివాదం ఇప్పుడు కేటీఆర్ గారికి లేదా బీఆర్ఎస్ పార్టీ మెడకు చుట్టుకోబోతుందా? రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో చాలా క్లియర్గా ఎన్నికలలో
డబ్బుని మా వాహనాల్లోనే, పోలీసు వాహనాల్లోనే పంపిణీ చేశాము, వారికి చేరవేశాము అభ్యర్థులకి. అంటే ప్రభుత్వ వాహనాలని డబ్బుల పంపిణీకి ఉపయోగించారు, అంటే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. నెంబర్ 1. అదేవిధంగా ఎన్నికలు సజావుగా జరగకుండా నియంత్రణ చేశాము. ఎవరైతే ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను ఓడించేందుకు మేము వారి ఫోన్లైని, వారి డబ్బులు పట్టుకొని, లేక వారిని ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగకుండా మేము నియంత్రించగలిగాము అని స్వయంగా బీఆర్ఎస్ పార్టీ సుప్రీం ఆదేశాలకు అనుగుణంగానే మేమంతా పనిచేశాము. దీనికి ఒక టీంని ఏర్పాటు చేశాము. ఈ టీం మొత్తం ఒక కోర్ టీము ఈ ఎన్నికలలో భాగస్వామ్యం అయ్యింది అని రాధాకిషన్రావు గారు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో రికార్డుగా ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 36 మందికి ఇప్పుడు న్యాయస్థానంలో వేటు తప్పదా? 36 మంది ఎంపిక మళ్ళీ చేయాల్సినటువంటి బాధ్యత ఏర్పడుతుందా? మరలా 36 మందికి సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ జరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందా? దీనిపైన న్యాయస్థానానికి వెళితే అహ్మదాబాద్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇప్పుడు గనక తెలంగాణ రాష్ట్రంలో గనక జరిగితే ఇది దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించేటువంటి అంశంగా మరొకసారి ముందుకు రాబోతుందా? మరి ఇటువంటివన్నీ కూడా ఈ కేసు చుట్టూతా ఇప్పుడు ఏర్పడున్నాయి. ఎంతటి పెద్ద పెను ప్రమాదం పొంచి ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి అనంటే, ఎవరైతే స్వయంగా గెలిచినటువంటి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు లేదా ఇతర సభ్యులందరూ కూడా ఇప్పుడు ఆ ఎన్నిక చెల్లదు అని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, మరి అలాంటి ఆదేశాలు వస్తే, అలాంటి జడ్జిమెంట్ వస్తే ఏంటి అజిత్ గారు పరిస్థితి? బీఆర్ఎస్ పార్టీ ఉనికికే ప్రశ్నార్థకం కదా. ఎందుకు అంత పెద్ద తప్పుని ఎందుకు గమనించలేకపోయారు? అంత పెద్ద తప్పుని, అంత పెద్ద ప్రమాదాన్ని ఎందుకు ఊహించలేకపోయారంటారు? వంశీ గారు, అంటే రాజ్యాంగంలో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికలు అనేవి ఎక్కడైనా సరే ఎన్నికలు అనేవి జరిగేటప్పుడు, అందుకే ఎన్నికల కోడ్ అంటాం వంశీ గారు. ఎన్నికల కోడ్ ఒకసారి అమల్లోకి వచ్చినప్పుడు అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళకి అధికారాలు ఉండవు. పూర్తిగా ఈసీ పరిధిలోనే అధికారాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ పోటీ చేసే ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధిగా పోటీ చేయాలన్నా, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలన్నా, ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యానికి నిదర్శనం. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలంటే అందరికీ కూడా సమాన అవకాశాలు వంశీ గారు. ఎందుకంటే లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ అని అంటారు. అందరికి కూడా సమానంగా నామినేషన్ వేయడానికి వెళ్ళినా, లేదా ఇంకొకటి, లేదా ఖర్చుకు సంబంధించి అందరికి కూడా సమాన అవకాశాలు ఉండాలి ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం. కానీ అధికార పార్టీ ఒకవైపు సరే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఈసీ పరిధిలో ఉన్నప్పటికీ కూడా కొంతమంది పవర్ఫుల్ ప్రజాప్రతినిధులు వంశీ గారు, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికలకు సంబంధించి అనేక, అంటే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అని చెప్పి ఆమె మీద అభియోగాలు నమోదైనప్పుడు అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం దాదాపు వాళ్ళు సభ్యత్వమే ఆ రోజు కోల్పోవాల్సి వచ్చింది వంశీ గారు. అది ఆ రోజు ఇలా ఫోన్ ట్యాపింగ్లా, లేదంటే ఇంత టెక్నాలజీనా, మరీ ప్రతిపక్షాల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం చేయబోతున్నారో. ఎందుకంటే రాధాకిషన్రావు గారి రిమాండ్ రిపోర్ట్లో ప్రతిపక్షాల కదలికలన్నింటినీ ఎలక్షన్స్ సమయంలో ప్రతిపక్ష అభ్యర్థులు వాళ్ళ ఎత్తుగడలని, వాళ్ళ కదలికల్ని అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మేము పసిగట్టాము, దానికి అనుగుణంగా మేము ముందుకు వెళ్ళాము అని అన్నారు. అన్నప్పుడు ఎదుటోళ్ళ మొత్తం కూడా ఎదుటోళ్ళ స్ట్రాటజీ అంతా మనకు తెలిసిపోయినప్పుడు అది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కాదు కదా వంశీ గారు. అంటే ఒక సమాన గ్రౌండ్ అనేది కాదు ఆ ఎలక్షన్స్కి సంబంధించి. అది ఖచ్చితంగా ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం అది ఉల్లంఘనే అవుతుంది యాక్చువల్గా. అందులో అప్పుడు జస్ట్ ఏదో కొంత పోలీసు యంత్రాంగాన్ని వాడుకోవడమో, లేదంటే ఒక అడుగు ముందుకేసి ఒక ప్రోటోకాల్లో ఇలాంటివి వాడుకున్న దానికే ఆ రోజు ఇందిరాగాంధీ గారికి అంత పెద్ద శిక్ష వస్తే ఇప్పటికి కూడా ఎన్నికల ప్రక్రియలో అది ప్రామాణికంగా చూస్తారు వంశీ గారు. ఈరోజు డైరెక్ట్ ప్రతిపక్ష అభ్యర్థులకు సంబంధించిన ఫోన్లో మొత్తం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి, వాళ్ళ సమాచారం తీసుకోవడము,
వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా ఎప్పటికప్పుడు కట్టడి చేయడం, అంటే అష్టదిగ్బంధనం, ప్రతిపక్షాలని అష్టదిగ్బంధనం చేసి ఎలక్షన్లో పాల్గొనడం అనేది ఖచ్చితంగా ఎవరైనా కోర్టుకి వెళ్తే మాత్రం ఇది ఒక చర్చ అవుతుంది వంశీ గారు. ఆ తర్వాత మరి న్యాయస్థానాలు ఎలాంటి ఇది జరుగుతుంది అనేది చూడాలి. కానీ ఖచ్చితంగా ఇది రాజ్యాంగానికి సంబంధించిన, రాజ్యాంగ పరంగా చూస్తే ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టానికి కొంత ఉల్లంఘనే అవుతుంది వంశీ గారు. ఎస్ అండి, రైట్. ఒక గారు సుధాకర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సరే, ఫోన్ ట్యాపింగ్ వివాదంలో కేటీఆర్ గారు మహా న్యూస్కు నోటీసులు ఇవ్వటం అనే అంశాన్ని పక్కన పెడితే, అసలు ఏదైతే ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదు, ఎన్నికలు ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం జరగలేదు, ఎన్నికల జరిగేటువంటి విధానంలో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది, పోలీసు వాహనాల్లో డబ్బులను పంపించింది, ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ఇని వాళ్ళ ఎలక్షన్ హీరింగ్ని వీళ్ళే ప్లాన్ ప్రకారంగా, పథకం ప్రకారంగా వాళ్ళని దెబ్బగొట్టే విధంగా కుట్రకి పాల్పడ్డారు. మరి అలాంటప్పుడు ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదు అనేటువంటి భావన ఉన్నప్పుడు మరి 36 మంది ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులని డిస్క్వాలిఫై చేసేటువంటి అధికారం న్యాయస్థానాన్ని కనుక ఆశ్రయిస్తే అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి అలాంటి పరిస్థితి రావచ్చు. న్యాయస్థానం తీర్పు ఎలా ఉంటుందనేది మనం చెప్పలేం. కానీ గతంలో ఇందిరాగాంధీ గారి విషయంలో అహ్మదాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి పర్యవసానాలను గమనిస్తే, ఇప్పుడు జరిగినటువంటి రాధాకృష్ణరావు గారి స్టేట్మెంట్ కావచ్చు, ప్రణీత్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ కావచ్చు, తిరుపతి అన్న కన్ఫెషన్ స్టేట్మెంట్ కావచ్చు, లేదా ఇతరులు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ కావచ్చు, బాధితులు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ కావచ్చు, వీటన్నిటినీ బేస్ చేసుకొని గనక న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, న్యాయస్థానం గనక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎన్నిక వాళ్ళు సక్రమంగా ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారంగా ఎన్నిక జరగలేదు కాబట్టి ఆ 36 మందిని డిస్క్వాలిఫై చేస్తున్నాము, మరలా ఎన్నికలు నిర్వహించండి అని చెప్పేటువంటి పరిస్థితి వస్తే ఏంటి పరిస్థితి? ఏ ఫోన్ ట్యాపింగు, ఎక్కడ మహాన్యూస్కు నోటీసులు, లేదా మిగిలిన వాళ్ళకు నోటీసులు. సరే, చివరికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకి జరగబోతున్నటువంటి ఒక పెద్ద పెను ప్రమాదం ఏంటి? ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? సార్, ప్రకంపన సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చిలికిది గాలివానలా మారుతుంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరి ఫోన్లు ట్యాప్ చేసిన ఈ వ్యవహారం అనేది తీగలాగితే డొంకంతా కదులుతుంది. దీనికి సంబంధించి పోలీసుల రిమాండ్ రిపోర్టు, సాంకేతిక అంశాలు ఇవన్నీ ఒక్కసారి పక్కన పెడితే సార్, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి గెలిచిన 36 మంది ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా అభద్రతా భావంలోకి వెళ్ళిపోబోతున్నారు. వారిపైన ఓడిపోయిన ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు న్యాయ నిపుణులను సంప్రదించి వారు కనుక హైకోర్టు మెట్లు ఎక్కితే హైకోర్టు నుంచి ఇమ్మీడియట్గా గెలిచిన అభ్యర్థులకు నోటీసులు వస్తాయి. ఎందుకు నోటీసులు వస్తాయంటే, ఎన్నికల నియమావళి ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగలేదు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల ముందటి కాళ్ళకు బంద వేసి, అదేవిధంగా చేతులకు సంఖ్యలు వేసి, వారు అప్పుడు అధికార పార్టీలో ఉన్నవారు స్వేచ్ఛాయుతంగా ఎన్నికలను జరుపుకొని ఎస్ఐబి వారు వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి, ఎస్ఐబి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వాళ్ళ డబ్బులు పట్టుకొని వీళ్ళ డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ చేశారనేది ఇప్పుడు రాధాకృష్ణరావు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పొందుపరిచిన అంశాలు. కాబట్టి దీని ప్రకారం ఒక్కసారి ఎన్నికల కోడ్ వచ్చిందంటే పూర్తిగా ఎన్నికలు అనేటివి పూర్తిగా అధికార యంత్రాంగంలో జరిగిపోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా చీఫ్ సెక్రటరీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధికార వ్యవహారాలన్నీ చూడాలి, జిల్లా స్థాయిలో కలెక్టర్ చూడాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మిగతా వ్యవహారాలన్నీ. కానీ అలా జరగలేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది సీరియస్గా చేసి ప్రత్యర్థి పార్టీల డబ్బులకు ఎక్కడెక్కడ కట్టడి చేసి అప్పుడున్న బీఆర్ఎస్ అభ్యర్థుల డబ్బులను విచ్చలవిడిగా పంపిణీ చేశారనేది పోలీసు అధికారులే విచారణ బృందానికి తెలియజేస్తున్న పరిస్థితి. అంటే తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు ఒక్కటే కాదు కదా సుధాకర్, డబ్బులు ఒక్కటే కాదు కదా, ఎవరైతే నాయకులు పార్టీలో చేరేటువంటి నాయకుల్ని రాకుండా ఆపగలిగారు, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓటు పడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నియంత్రించగలిగారు, ఇలాంటివన్నీ కూడా వస్తాయి కదా. మేము ఓడిపోవటానికి ఆ రకంగా ట్యాప్ చేయటం వల్లనే, ఫోన్ ట్యాపింగ్ వల్లనే మా ఓటమి జరిగింది అనేటువంటి అంశాన్ని కనుక వారు వ్యక్తపరిస్తే, అది ఆధారాలతో చూపించగలిగితే, ఎవరైతే ఒక పార్టీ నాయకుడు నన్ను చేరకుండా ఆ రోజు మొత్తానికి నన్ను ఆపారు అనేటువంటిది కూడా ఎవిడెన్స్లు ప్రూవ్ చేస్తే మరి ఇది నష్టమే కదా.
అంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికలు జరగలేదు. పూర్తిగా వన్ సైడ్ అంటే అధికార యంత్రాంగం అంతా గత ప్రభుత్వంలో పోటీ చేసిన అభ్యర్థులకు సహకరించింది అనేది ఫోన్ ట్యాపింగ్ ప్రధాన సారాంశం సార్. కాబట్టి ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికలు జరగలేదు, వన్ సైడ్ అంటే పూర్తిగా అప్పటి అభ్యర్థులకు అనుకూలంగా ఎన్నికలు జరిగిందంటూ వారిపైన ఓడిపోయిన అభ్యర్థులు కోర్టుకు మెట్టెక్కితే అప్పుడు పరిస్థితి ఏంది? అందుకనే 36 మంది అభ్యర్థులు ఇప్పుడు అభద్రతా భావంలో ఉంటారు. ఇది ఒక రకంగా ఎట్లా ఉందంటే సార్, కేటీఆర్ పదే పదే చెప్తున్నారు, ఆయన పైన మాట్లాడిన వరకు నోటీసులు ఇస్తున్నారు. ఇది వేరే అంశం. అంటే ముందు ఆయన పైన మాట్లాడడానికి మంత్రులు మిగతా నాయకులు భయపడే పరిస్థితి. ఎందుకు మనకెందుకులే ఈ న్యాయపరంగా ఈ చిక్కులు ఎందుకని కొందరు ఊరుకుంటారు అనేది ఒకటి సార్. అదేవిధంగా పార్టీ మారిన 2 ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వీరిపైన అనర్హత వేటు పడుతుంది, ఖచ్చితంగా స్టేషన్ గన్పూర్లో ఖైరతాబాద్లో ఉప ఎన్నిక రాబోతుందంటే ఇవాళ ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. ఉప ఎన్నిక ఎందుకు వస్తుంది, ఎట్లా వస్తుంది అంటే స్పీకర్ నిర్ణయం వెలువడిన తర్వాత అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు వెళితే అప్పుడు వారిపైన అనర్హత వేటు పడితే అప్పుడు ఉప ఎన్నిక వస్తుంది. కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్న పార్టీ వైపు నుంచే స్పీకర్ ఉంటాడు. 5 ఏళ్ల వరకు తన నిర్ణయాలు ఆ పార్టీ ఇద్దరిని తీసుకునేటప్పటికే కేటీఆర్ గారికి అంత బాధగా ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ నుంచి పాపం ఉన్నటువంటి వాళ్ళు ఉన్న మొత్తాన్ని కూడా చుట్టజుట్టి కట్టగట్టి తీసుకెళ్ళిపోయారు కదా. మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చాపలో చుట్టజుట్టినట్టు చుట్టి తెచ్చుకొని పోయారు కదా. మరి ఆ రోజు వాళ్ళకి ఎంత బాధ ఉండిద్ది? ఆ రోజు నువ్వు చేసింది ఏమన్నా మంచా, ఈరోజు వాళ్ళు చేస్తేనేమన్నా అది చెడా? ఏది న్యాయం? ప్రజలకు తెలవదా? ప్రజల కళ్ళ ముందు కనపట్టలేదా? నువ్వు చేస్తేనేమన్నా న్యాయం, నేను చేస్తేనేమన్నా అధర్మమా? ఏంది ఇది? మరీ చిన్నపిల్లలు తొండాట ఆడకూడదు సుధాకర్. ఏదంటే నిజాయితీగా ఆడాలి ఆట. ఎస్, మీరు తీసుకున్నారు, మేము కూడా ఎమ్మెల్యేని కూడా వదలలేదు సార్. సిపిఎం ఎమ్మెల్యే నోముల నరసింహని వదలలేదు. టీడీపీ నుంచి సిపిఎం నుండి గెలిచిన నోముల నరసింహని వదలలేదు, టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకట వీరయ్యని వదలలేదు. అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను గెలిచారు. ఆ రోజు లేని అనర్హత వేటు ఈ రోజు ఎందుకు వస్తుంది అనేది రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తాయి. కానీ ఇది ఏంటంటే ఒక మైండ్ గేమ్. ఇంకా ఎమ్మెల్యేలు పోతారు అనే ఒక చర్చ ఏదైతే జరుగుతుందో వారిని ఎంతో కొంత మేరైనా మనం కట్టడి చేయగలుగుతామా? అనర్హత వేటు పడుతుంది, బై ఎలక్షన్ వస్తుందని వారిలో ఏమైనా మనం భయం క్రియేట్ చేయగలుగుతామా? వాళ్ళేమి పాలపేగ నోట్లో పెట్టుకోనో లేదా క్యాలీఫ్లవరో తామరపువ్వు చెవిలో పెట్టుకొని లేరు కదా సుధాకర్. వాళ్ళు వీళ్ళతో పాటు సమానమైనటువంటి రాజకీయ పోరాటం చేసిన వాళ్ళే, వాళ్ళు తెలివి కల్ల వాళ్ళే, వాళ్ళు పోరాట యోధులే. ప్రేమతో గనక ఉంచుకోగలిగితే వాళ్ళు ఉంటారు. ఏది కేటీఆర్ గారు నిజంగా మారి గతంలో కేటీఆర్ కాదు, కేటీఆర్ ఇప్పుడు చాలా బాగున్నాడు, మనతో మనసు విప్పి మాట్లాడుతున్నాడు, ఎక్కడ తన ప్రేమతో ఉన్నాడని గనక అనిపించుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఆయనతో ట్రావెల్ చేస్తారు. కానీ అలా కాకుండా గతంలో భయపెట్టినట్టుగా ఇప్పుడు కూడా భయపెట్టాలి అని అనుకుంటే ఉంటారంటావా? వారు భయపెట్టని వ్యవస్థ ఏది ఉంది సార్? మీడియాతో పాటు రాజకీయ పార్టీలు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు 2014లో అసెంబ్లీ గెలవగానే అసెంబ్లీ మొదటి రోజే కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ పెద్దరు జానారెడ్డి గారిని కూడా ఒక ఛానల్ విపరీతంగా విమర్శించింది అని చెప్తూ ఒక 2 ఛానళ్ళని 100 ఫీట్ల లోతులో పాతి పెడతామని ఆయన బహిరంగంగా మాట్లాడారు కేసీఆర్ గారు. ఆ రోజు కొన్ని ఛానళ్ళు, కొన్ని పత్రికల పైన నిషేధాలు విధించారు. పూర్తిగా ఆ ఛానళ్ళే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ రాకుండా వారికి లోకల్ కేబుల్ ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రభుత్వంలో ఎవరైనా మీడియా సమావేశంలో ప్రశ్న అడుగుదామంటే ఏ ఛానల్ అనేది, నీది ఎక్కడొస్తుందా, నువ్వు దేంట్లో పని చేస్తున్నావు అని ఎదురుదాడి చేసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి గత ప్రభుత్వంలో మీడియా స్వేచ్ఛ గురించో లేకుంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన స్వేచ్ఛ గురించో ఇంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అభిప్రాయం ఇవాళ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నోటీసులు ఇవన్నీ చూసిన తర్వాత చాలామంది కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే గత ప్రభుత్వం. 88 సీట్లు తెలంగాణ ప్రజలు ఇస్తే అవి సరిపోవంటూ ఇంకా 103 ఎమ్మెల్యేలను చేశారు. ఇంకెందుకు గంత పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి ఈరోజు 2 ఎమ్మెల్యేలు జాయిన్ అయితేనే వారిపైన మేము కోర్టును ఆశ్రయిస్తాం, వారిపైన అనర్హత వేటు పడుతుందని వ్యాఖ్యలు చేయడం, దీనంతా తెలంగాణ సమాజం ప్రస్తుతం గమనిస్తుంది. వారు మాట్లాడుతున్న వైఖరి ఏంటి, వారు వ్యవహరిస్తున్న తీరు, ఒక దుర్భేద్యమైన కోటను కట్టుకొని ఒక శాఖ మీద రివ్యూ జరిగితే ఆ శాఖకు సంబంధించిన మంత్రి ప్రగతి భవన్కి వెళ్తే ఆయనకి లోపలికి ఎంట్రీ ఉండదు. ఆ శాఖ పైన రివ్యూ లోపల ముఖ్యమంత్రి చేస్తుంటాడు. మళ్ళీ తిరిగి ఆ మంత్రి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్ని చూడలేదు సార్. అంటే ఇవన్నీ జరిగినా కూడా కొంత పరిపూర్ణమైన రాజకీయ నాయకునిగా లేకుంటే ఒక పద్ధతిగా నడుచుకుంటే బాగుండేదనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్నది. ఆయన చెప్పిన
చెప్పిండు ఇద్దరు ముగ్గురు లంగలే దొంగలే ఫోన్లు ఉన్నామంటే భారతదేశ రాజ్యాంగంలో లంగలకు దొంగలకు కూడా కొన్ని స్వేచ్ఛ కొంత వ్యవహారం ఉంటుంది. వారు లంగలు దొంగలని ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో వారి మీద కేసు నమోదైతే ఆ పోలీస్ స్టేషన్ అనుమతి తీసుకొని వాళ్ళ ఫోన్లు రికార్డు చేయాల్సి ఉంటుంది. ఏ అనుమతి లేదు, ఎవరు లేదు, వీరికి వీరే వాళ్ళే లంగలు దొంగలని వీరికి వీరే నిర్ణయించుకొని విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ ఫోన్ ట్యాపింగ్ తోటి అందరినీ కట్టడి చేసి కొంతమంది విచ్చలవిడిగా వ్యవహరించి ఇదంతా చేస్తే తెలంగాణ సమాజం అన్ని గమనిస్తుంది, అన్ని వింటుంది అనే ఒక చర్చ అయితే ఇప్పుడు రాజ్యాంగపరమైన వ్యవహారాలు కానీ లేకుంటే రాజకీయ విశ్లేషకులు చాలా క్లియర్గా జరుగుతుంది. ఎన్టీ రామారావు సారీ అప్పుడు ఇందిరా సార్ ఇప్పుడు గనక మరి ఏదైతే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికలు జరగలేదు అని భావించి ఈ 36 మంది ఎమ్మెల్యేల మీద వేటు పడితే ఎన్నికలు మరలా వచ్చి ఆ 36 మందికి గనక ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఇందిరాగాంధీ పైన 1971లో అప్పుడు ఆయన పైన పోటీ చేసిన రాజనారాయణ అనే వ్యక్తి పిటిషన్ లోకల్ కోర్టులో వేస్తే ఆ రాష్ట్ర కోర్టులో వేస్తే ఆ కోర్టు 4 సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చింది సార్ ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ. తర్వాత ఇందిరాగాంధీ సుప్రీంకోర్టును సంప్రదిస్తే ఆ కేసును కొట్టివేయలేదు కానీ దాన్ని స్టేలో ఉంచింది ఆ కేసును. కాబట్టి ఇక్కడున్న ఎమ్మెల్యేల పైన ఓడిపోయిన ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు వెంటనే గెలిచిన ఎమ్మెల్యేలందరికీ నోటీసులు ఇస్తుంది, వారి వివరణ కోరుతుంది. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడున్న రిమాండ్ రిపోర్ట్లతో పాటు తర్వాత ఈ కేసు నిరూపితమైన తర్వాత ఈ కేసులో ఉన్న అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకొని హైకోర్టు కూడా ఒక నిర్ణయం వెలుగుస్తుంది. కానీ గెలిచిన ఎమ్మెల్యేలు ఊరుకోరుగా సార్ మన తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడున్న కోర్టు న్యాయపరమైన అంశాలు న్యాయపరంగా ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకొని వారు సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ లోపు ఏమైనా పుణ్యకాలం కాస్త ముగుస్తుందా లేకుంటే 5 సంవత్సరాలు గడిచిపోతుందా లేదా కానీ నైతికంగా మాత్రం బీఆర్ఎస్కు చాలా ఇబ్బందికరమైన అంశం ఇది. అంటే ఫోన్ ట్యాపింగ్ ప్రమాదం విచారణలో ఉండగానే ఫోన్ ట్యాపింగ్ ప్రమాదం అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అనర్హత వేటు వెళ్ళినటువంటి వాళ్ళిద్దరి మీద వేస్తామనేది వంటిది ఒకటి, కానీ అసలు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ మీద న్యాయం కోర్టు తీర్పు ప్రకారంగా వేటు పడిద్దని భావిస్తే అసలు వీళ్ళందరూ అక్కడ నిలబడతారంటావా? చాలా భయం ఉంటుంది సార్ వాళ్ళు ఇప్పుడు అక్కడ ఎందుకుంటారు సార్? రావాలి అర్జెంటుగా ఉన్న ఫలంగా వచ్చి అధికార పార్టీలో జాయిన్ అయితే మా మీద ఓడిపోయిన వారు కోర్టును ఆశ్రయించారు కాబట్టి అధికార పార్టీలోకి వచ్చి సురక్షితంగా ఉండాలని వారు భావిస్తారు. ఎట్ ది సేమ్ టైం ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి, చాలా మంది వెళ్తాం అనుకుంటారు. ఆ ప్రక్రియ ఏదైతుందో అది ఇంకా స్పీడప్ అయి త్వరగా కూడా కాంగ్రెస్ గుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది సార్. ఓకే రైట్ సుధాకర్, చూద్దాం మరి ఎటువంటి పరిణామాలు సంభవిస్తే మనకైతే తెలియదు, కానీ మొత్తానికి జరుగుతున్నటువంటి పరిణామాలు జరుగుతున్నటువంటి చర్చలు అంతర్గతంగా ఇంతకంటే ఎక్కువ జరుగుతున్నాయి. ఎటువంటి ఈక్వేషన్స్ జరగబోతున్నాయి, ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి, న్యాయస్థానాల్లో ఎటువంటి ప్రమాద గంటికలు పొంచి ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది చేసినప్పుడు బాగానే ఉంది, తిన్నప్పుడు విపరీతంగా స్వీట్లు తింటే బాగానే ఉంటుంది, తర్వాత షుగర్ వస్తేనే సమస్య. ఫోన్ ట్యాపింగ్ అన్నప్పుడంతా బాగానే ఉంది, ఇప్పుడు ఏమన్నా అది మెడగ చుట్టుకొని ఆ ఫోన్ వైర్లన్నీ మెడగ చుట్టుకొని మనల్ని పూర్తిగా గొంతుని బిగించేస్తూ ఉన్నాయి అన్నమాట. మరి ఇప్పుడు ఆ ప్రమాదం నుంచి ఎట్లా జరిగిద్దో చూద్దాం. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ. రైట్ మధు, ఏంటి అసలు ఇందాకైతే కొండా సురేఖ ఏమన్నా హీరోయిన్లతోటి ఫోన్లు ఎందుకు విన్నారు అని చెప్పని పాపం కొండా సురేఖ మంత్రి మాట్లాడారు. పాపం ఏముందలే మాట్లాడారు. పాపం కేటీఆర్ గారు ఏమన్నా నాకేం సంబంధం హీరోయిన్లతోటి, నాకంత ఆ స్థాయి లేదు, అటువంటి ఇది లేదని చెప్పని, అట్లాంటి పనులు నేను చేయనని చెప్పని ఆయన అన్నారు. ఏంటి దీంట్లో అసలు సంబంధం ఉందనా లేదనా, ఈ ఎంటైర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వస్తున్న అంశాలు ఏంటి? ఖచ్చితంగా సార్, ఎవరైతే అంటే ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడికి అదేవిధంగా కొంతమంది హీరోయిన్లకి సంబంధం ఉందా లేదా, అంటే వాళ్ళ ఫోన్లు విన్నారా, విన్న తర్వాత వాటిని ఎక్కడికి తీసుకెళ్లారు అనేది ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్. ఓకే, అది ఎంతవరకు నిజమా అబద్ధమనే తర్వాత పక్కన పెడితే హీరోయిన్ల ఫోన్లు విన్న మాట నిజమా కాదా, ఇది చాలా కీలకమైనటువంటి విషయం. అదే మాట విన్నారా లేదా అని సాక్షాత్తు సీఎంఏ ఒక మాట చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా అసలు భార్యాభర్తల మాటలు ఎందుకు వినాలి, అసలు అవసరమా అనే మాటలు ఆయన నోటి నుంచే వచ్చింది. ఆయన చాలా స్పష్టంగా కూడా చెప్పారు. అంటే అక్కడ ఎవరివో కొన్ని మాటలు, అంటే ఫోన్ని ఇల్లీగల్గా విన్నారు అనేటటువంటి ఇన్ఫర్మేషను సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. సో ఉంది కాబట్టి ఆ భార్యాభర్తలు ఎవరు, ఒక ప్రముఖ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విడిపోవడానికి అసలైనటువంటి కారణం ఈ ఫోన్ ట్యాపింగే అనేది ఒకవైపు నడుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు కూడా సంబంధం లేదు అని చెబుతూనే ప్రతిరోజు కూడా ఇదే మ్యాటర్ గురించే మాట్లాడుతూ ఉండడం ఎందుకు అనేది ఇప్పుడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్.
రైట్. మనం కూడా చూసుకుంటే సార్ ఏదైతే లీగల్ నోటీస్ ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా దాన్ని చూసుకుంటే లీగల్ నోటీస్ అనేది ఫోన్ ట్యాపింగ్ గురించి మనం టెలికాస్ట్ చేయొద్దు అనడానిక, లేకపోతే ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి వ్యక్తుల పైన ఎటువంటి వార్తలు రాయొద్దు అనడానిక? అయితే ఫోన్ ట్యాపింగ్ గురించి రాయొద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి విషయాలన్నీ మనకు అనవసరం. ఒకవేళ యాజ్ ఎ మీడియాగా ఫోన్ ట్యాపింగ్లో ఏం జరుగుతుంది అనేది రాయాలి అనుకుంటే ఈ పేర్లన్నీ కూడా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, రాయాల్సిందే, అందులో ఎటువంటి డౌటు లేదు. అయితే కేవలం ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ అండ్ మోర్ ఎవరైతే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించినటువంటి నేరానికి పాల్పడ్డారో వాళ్ళ మధ్య ఉన్నటువంటి వాటిని మాత్రమే మనం ప్రసారం చేస్తున్నాం. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు, మంత్రి కొండా సురేఖ వీళ్ళు కూడా మాట్లాడారు. మరి వాళ్ళకెందుకని లీగల్ నోటీసులు వెళ్ళడం లేదు? ఇచ్చారు కదా, చెప్తాను సార్, అది కూడా చెప్తాను. ఈరోజు వచ్చేసి ఆ ముగ్గురికి కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి లీగల్ నోటీసులు ఈరోజు వెళ్ళాయి, కానీ మనకి 2 రోజులు ముందుగానే వచ్చాయి. అంటే మీడియాను ఒక అంటే ఒకటి ఓకే, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మంత్రి కొండా సురేఖ గారు మాట్లాడారు. మీరు వ్యక్తిగతమైనటువంటి భార్యాభర్తల ఫోన్లు ఎందుకు వినాల్సి వచ్చిందని అడిగారు. కొండా సురేఖ గారు అయితే అసలు ఆ హీరోయిన్ల ఫోన్లతోటి మీకేం సంబంధం అని అడిగారు. సరే, వారితో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అన్నారు. కేటీఆర్ గారు ఏమైనా అసలు అట్లాంటి వినాల్సిన అవసరం లేదు, అట్లాంటి అదో పనులు నేను చేసేటువంటి వ్యక్తిని కాను అని చెప్పని ఆయన అన్నారు. ఇప్పుడు ఇంతకీ ప్రణీత్ రావు కానీ లేదా తిరుపతి అన్న కానీ లేకపోతే రాధాకృష్ణరావు కానీ వీళ్ళెవరైనా కానీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో వాళ్ళ పోలీసులకు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో కావచ్చు, లేక వాళ్ళకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో వాళ్ళ దగ్గర అడిగినటువంటి వాటిల్లో ఎక్కడైనా ఈ ప్రస్తావన హీరోయిన్ల ఫోన్లు ప్రస్తావన కానీ, లేదా అది విన్నామని కానీ, లేదా వినమని ఆదేశించారని కానీ, లేదా ఫలానా వాళ్ళు విన్నటువంటి అవకాశాలు ఉన్నాయని కానీ అలాంటివి ఏమైనా అక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఉందా? వీటితో పాటు వేణుగోపాల్ ఓఎస్డీగా పనిచేసినటువంటి వేణుగోపాల్ ఆయన కూడా ఈరోజు మార్నింగ్ నుంచి కూడా విచారిస్తున్నారు. అతను కూడా కీలకమైనటువంటి వ్యక్తి. సో ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఎక్కడైనా వేణుగోపాల్ రావా ఇప్పుడు అంతా నడుస్తుంది రావుసురే సార్ వేణుగోపాల్ రావే వేణుగోపాల్ అని చెప్పారు సార్. అయితే ఏదైతే మీరు అడిగారు ఎక్కడైనా సరే ఈ హీరోయిన్లకు సంబంధించి మ్యాటర్ వచ్చిందా, ఇక్కడ ఏదైనా వివరాలు ఉన్నాయంటే ఇప్పటి వరకు సార్ ఒకటే హీరోయిన్ అనుకుంటున్నారు కదా, 2 హీరోయిన్ల డీటెయిల్స్ ఉన్నాయి సార్ పోలీసుల దగ్గర. అందరూ కూడా ఒక హీరోయినే, ఆ హీరోయిన్తో మాత్రమే సంబంధం ఉంది, ఆ హీరోయిన్కి సంబంధించి ఫోన్లు విన్నారా అంటున్నారు కదా. కాదు, 2 హీరోయిన్లు ఉన్నారు. మరి ఇది అందరూ కూడా ఒక హీరోయిన్కి సంబంధించి మాత్రం జరిగింది అనుకోండి. మరి సెకండ్ హీరోయిన్కి సంబంధించినటువంటి మ్యాటర్ కూడా రాబోతున్నారు, సెకండా థర్డ్ కూడా అవ్వచ్చు. కానీ ఇప్పటి వరకు కూడా 2 హీరోయిన్లకు సంబంధించినటువంటి వ్యవహారం అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్లో వచ్చింది. ఆ సెకండ్ హీరోయిన్ ఎవరు అనేది కమింగ్ డేస్ ఏదైతే ఉందో కమింగ్ డేస్లో డెఫినెట్గా పోలీసులు జరుపుతున్నట్టు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే సార్, ఇన్వెస్టిగేషన్ టీం ఎవరైతే ఉన్నారో ఎవరు అంటే ప్రణీత్ రావు చేసినటువంటి మొత్తం పని ఏదైతే ఉందో ఆ ఇల్లీగల్గా ఆయన సెక్టార్ ఏదైతే ఉందో అంతవరకు రెడీ చేస్తున్నారు. భుజంగరావు ఆయన సెక్టార్ వరకు కూడా, తిరుపతయ్య ఆయన వరకు కూడా, వేణుగోపాలరావు ఆయన వరకు, ప్రభాకర్ రావు ఆయన వరకు, ఇలా ప్రతి పార్ట్ని కూడా డివైడ్ చేస్తున్నారు. అలా డివైడ్ చేసిన వాటిల్లోనే హీరోయిన్ల ప్రమేయం పైన పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్ని కూడా సంపాదించారు. అతి త్వరలోనే కమింగ్ డేస్లోనే ఈ పేర్లు అంటే పేర్లు మనం బయటికి పెట్టకపోవచ్చు, ఆ పేర్లు అక్కడ కూడా చెప్పకపోవచ్చు, కానీ డెఫినెట్గా హీరోయిన్లకు సంబంధించి సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లు విన్నారు అనేటటువంటి బ్రేకింగ్ అయితే మనం కూడా త్వరలో చూడబోతున్నాం. అది ఉండబోతుంది అంటావు? అయితే ఉండబోతుంది సార్, ఉండబోతుంది. ఎందుకంటే చాలా సీరియస్గా తీసుకున్నారు. అది కేవలం ఒక హీరోయిన్లే కాకుండా సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళలో ఎవరైతే నటించేటటువంటి డబ్బులు ఉంటాయో ఆ డబ్బులు వెళ్ళే చోట అవి విని వాళ్ళని వెళ్ళి బెదిరించారు సార్. మరి అది అంటే ఇది ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి అదొక పెద్ద అంశం. అంటే కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి వాటిలో ఎవరైతే బ్లాక్ మనీని తరలిస్తూ ఉన్నారో, ఎవరి దగ్గర అయితే ఎక్కువగా డబ్బులు నిక్షిప్తమై ఉన్నాయో, ఎవరైతే ఆ అమౌంట్స్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారో వాళ్ళ ఫోన్లు విని ఆ ఫోన్లలో ఆ అమౌంట్ని వాళ్ళు లాక్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోయి వాటిని షేర్ చేసుకున్నారు భాగస్వామ్యంగా అనేటువంటిది జరుగుతుంది. అది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఎట్లా ఉండిద్దంటే డిపార్ట్మెంట్లో పొలిటికల్ లీడర్స్ ఇదిగో వాడిని కొంచెం గట్టిగా 2 దెబ్బలు వేసి వాడిని ఇచ్చేయండి అని అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పిన పని చేస్తారు, తర్వాత వీళ్ళకి కావాల్సినటువంటి పనులు ఒక 4-5 చేసేసుకుంటారు. ఒక తప్పు చేయమని చెప్పినప్పుడు పొలిటీషియను మిగిలిన 4 తప్పులు వాళ్ళు చేసేసుకునే దానికి అవకాశం ఉంది కొద్దిమంది. సరే, మరి ఇంత పెద్ద సిస్టంలో ఉన్నప్పుడు ఇట్లాంటి చాలా జరిగేటువంటి అవకాశం ఉంది.
చాలా వదంతులు వినిపిస్తున్నాయి ఈ అంశం విషయంలో. అసలు చాలామందిని బెదిరించారని, చాలామందిని బ్లాక్మెయిల్ చేశారని, చాలామంది ఇష్యూస్లో వాళ్ళ ఫోన్ సంభాషణల్ని పిలిపించుకొని వాళ్ళకే వినిపించి వీటి చరిత్ర వెనక ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఎన్నిటి విషయంలో మీరు ఇది లేకపోతే పోలీస్ కంప్లైంట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి మిమ్మల్ని జైల్లోకి పంపిస్తామని, ఇలాంటివి అంటే అవకాశం దొరికింది కదా అని అందులో అందరూ చేస్తుండకపోవచ్చేమో. మరి పొలిటికల్ లీడర్స్కి సంబంధం ఉందో లేదో తెలియదు కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి వారు వీటిని చాలా దుర్మార్గంగా ఉపయోగించారనేటువంటిది బాగా జరుగుతూ ఉంది. అందులో జూబ్లీ హిల్స్కు చెందినటువంటి ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా ఈ విషయంలో నా ఫోన్ ట్యాప్ చేసి నన్ను ఈ రకంగా ఇబ్బంది పెట్టారు, ఈ రకంగా నాకు ఈ అన్యాయం జరిగింది, ఈ రకంగా నా దగ్గర వసూలు చేశారు అనేది కూడా కంప్లైంట్ ఆల్రెడీ లాడ్జ్ అయింది. అట్లాగే బేగం బజారుకు చెందినటువంటి కొందరు వ్యాపారులు ఎప్పుడైతే ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉందో వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయారని, మరి కొంతమంది మార్వాడీస్ వీటికి సంబంధించి హవాలా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు కొంత ఈ ఆందోళన జరుగుతుంటే వాళ్ళు కూడా పరారయ్యారైపోయారని, ఇవన్నీ ఒకవైపు అయితే ఇదంతా ఒకవైపు, ఇదంతా కాయానికి ఒకవైపు. ఇక రియల్ ఎస్టేట్కు సంబంధించి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి చాలామంది ముఖ్యమైనటువంటి వాళ్ళు టాప్ 10 టాప్ 20 అనుకుంటే వాళ్ళు ఏమేమి వ్యవహరిస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు చేసినటువంటి దాంట్లో ఏం జరిగింది, ఇలాంటివి అన్నీ కూడా ఆ ప్రభుత్వంలో ఒక కీలకంగా వ్యవహరించినటువంటి ఒక ఎమ్మెల్సీ ఆయన ప్రమేయం కూడా, ఆ ప్రమేయం పైన కూడా వాళ్ళు విచారణ ప్రక్రియ జరుగుతుంది అని, అది కూడా ఇంకొక 2-3 రోజుల్లోనే ఆ సమాచారం కూడా పూర్తిగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా తెలియజేస్తున్నారు. అంటే ఇది ఎలాంటిదంటే ఒక వివాదం జరిగింది, ఒక రియల్ ఎస్టేట్కు సంబంధించి ఒక ఇద్దరి మధ్య వివాదం జరిగింది. అందులో ఒక వ్యక్తికి తరపున ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్సీ సపోర్ట్ చేస్తారు, అవతల వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఎటువంటి యాక్షన్ చేస్తున్నాడు, అతను ఎవరో సపోర్ట్ చేస్తున్నాడు, ఆ వ్యక్తికి ఎవరు ఏం మాట్లాడుతున్నాడు, ఇదంతా కూడా ఇక్కడ రికార్డ్ అయ్యిద్ది. ఆ సమాచారం ప్రకారంగా ఇక్కడ యాక్షన్ మొదలైద్ది. దీనికి ఏం చేయాలి, ఏం చేస్తే బెటర్గా ఉండిద్ది, ఇలాంటిది చేపించి దాన్ని మూవ్ చేశారు, ఇలాంటిది ఉపద్రవం జరిగింది అనేది కూడా మాట్లాడుతున్నారు. చూడాలి మరి, ఇవన్నీ చూస్తే చాలా ప్రమాదంగా ఉన్నాయి. ఇవన్నీ ఇంకా ఆ ఇన్వెస్టిగేషన్ ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు. నిజంగా అక్కడ దాకా గనక వెళితే ఇన్వెస్టిగేషన్ అక్కడ దాకా గనక వెళితే అది గనక బయటికి గనక అంటే ఆధారాలతో కనుక బయటకు వస్తే నిజంగా ఒక 7 సంవత్సరాలు జైల్లోకి వెళ్ళాల్సి వచ్చేది ఒక్కొక్కరు, 7 years. బెయిల్ కూడా రాదు. అంతటి ప్రమాదాలు దీంట్లో పొంచి ఉన్నాయంటున్నారు. సరే మధు, ఏంటి అంటే ఆ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ కూడా జరగబోతుందా? డెఫినెట్గా సార్, ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులైతే ఉంటాయో అన్ని రంగాలలో ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే ఉంది సార్. ఒకటే కాదు, కేవలం ఒక సినిమా ఇండస్ట్రీ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో కూడా వీళ్ళైతే ఏలు పెట్టారు. అయితే ఇక్కడ ఒకటి, ఈ కేసుకు సంబంధించి ఎవరైతే దర్యాప్తు అధికారి ఉన్నారో సార్, ఆ దర్యాప్తు అధికారి మాత్రం ఎక్కడా కూడా చాలా అంటే చాలా కూల్గా కేసును పర్ఫెక్ట్గా, అంటే జరిగిన నేరాన్ని, ఆ నేరం ఎలా జరిగింది, ఎవరు చెబితే చేశారు, వీళ్ళు ఎలా చేశారు అనే దానికి కావాల్సినటువంటి విషయాలు, అంటే సాక్ష్యాలు ఏవైతే ఉంటాయి. ఎందుకంటే సార్ కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏదైతే లీగల్గా అంటున్నారో అదే లీగల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రివర్స్ ఏదైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళకి ఎక్కడ కూడా ఒక పాయింట్ రాకుండా అందుకోసము పర్ఫెక్ట్గా చేస్తున్నారు. అందుకే ఈ కేసుకు సంబంధించి స్లోగానే ముందుకు వెళ్తున్నా, కావాల్సిన సాక్ష్యాల ఆధారంగానే వాటి కోసం అయితే పర్ఫెక్ట్గా అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్.